ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు జగన్నాథుని రథయాత్ర. జగన్నాథుని రథయాత్ర ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ఇక నేటి పంచాంగం వివరాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ విదియ, ఉదయం 11:48 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, గురువు కర్కాటకంలోను, శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉండటం వల్ల వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పెద్దలతోటి ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రయత్నించాలి. సంతానము, వారి అభివృద్ధి, దీని గురించి ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులకి సంబంధించి మీ యొక్క మిత్రులతోటి, శ్రేయోభిలాషులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు చేస్తున్న ప్రయత్నాలలో ఎక్కువగా ప్రయత్నం అనేది కనపడుతోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావడానికి సమయం కూడా పడుతూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు దత్తాత్రేయ వజ్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తున్న, శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, లేకపోతే స్థానచలనము, బదిలీలు ఇలాంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి వారు ఈరోజు తప్పనిసరిగా వీరు ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది గనక లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయటం, దీంతో పాటుగా అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలరు. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ గురించి మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఎన్నో పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం, లేదా ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. లిటిగేషన్లు కానీ, కోర్టు కేసులు కానీ, లేకపోతే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ మిథున రాశి వారు ఈరోజు నక్షత్ర పరంగా కూడా వీరికి ఆశ్లేష నక్షత్రం అనేది కనపడుతోంది గనక తగు జాగ్రత్తలు అనేవి పాటించాలి. అలాగే నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి ఎక్కువగా ఆలోచించటం వలన కుటుంబానికి సంబంధించి బరువు బాధ్యతల విషయాల్లో నిర్లక్ష్య ధోరణి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారికి మాత్రం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి తీర్చాలని మీ పైన ఎక్కువగా ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వీటన్నిటితో పాటు కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలని చెప్పి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రమ, అనారోగ్యము, విపరీతమైన ఖర్చులు ఇవి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి.
దుబారా ఖర్చులు లాంటివి చేయకూడదు. ఇక ఈ కర్కాటక రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి వజ్రకవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు పట్టు విడుపు అనేది ప్రతి పనిలోనూ చూపించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ మాట వలన లేకపోతే మీ చేతల వలన ఎక్కువగా శత్రువులు పోగయ్యే అవకాశం కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలు కానీ లేకపోతే ఎటువంటి లావాదేవీలు కానీ లిటిగేషన్లు కానీ ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ యొక్క ప్రతిభకి సంబంధించి మీకు అనేక అవకాశాలు లాంటివి వస్తూ ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ఈ సింహరాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వీరి ఆరోగ్యము, దీంతో పాటుగా వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన అధిక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. రావాల్సిన పాత బకాయిలు అందటం, అలాగే మీరు ఎటువంటి అప్పులు లాంటివి తీర్చాలన్నా వాటికి సంబంధించి తీర్చేందుకు ప్రయత్నించటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. పాత స్నేహితుల్ని, బంధువుల్ని కలిసే అవకాశాలు ఉంటాయి. విందు వినోదాలకి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. తొందరపాటుతనం వలన మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క పెద్దలతోటి సంప్రదించి దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఇక కన్యారాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉంటాయన్నమాట. ఇక వీటన్నిటితో పాటు వీరికి అనుకున్న పనులన్నిటిలోనూ కూడా ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. రుణాలు తీర్చేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా జవాబు ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. నూతన పరిచయాలు, స్నేహితులు, సామాజిక సంబంధాల ద్వారా అవకాశాలు రావచ్చు. వీటిని ఉపయోగించుకునేందుకు మీరు ప్రయత్నించాలి. ఇక ఈ తులారాశి వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం స్థానచలనము, బదిలీలు వీటితో పాటుగా పనులన్నీ సకాలంలో పూర్తి కావటం లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి వైరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ చేతి దాకా వచ్చిన పనులు వాయిదా పట్టడం కానీ లేదా అవి తప్పిపోవటం లాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్త వహించాలి. ఆలోచన విధానం అనేక రకాలుగా ఉన్నా కూడా మీరు ఆశిస్తున్నట్టుగా పనులు పూర్తి కావట్లేదు అనే బాధ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మీ కెరియర్లో ముఖ్యమైన మార్పుల గురించి మీరు ఎదురు చూసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే మీకున్న సమస్యలపైన మీరు దృష్టి సారించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు హయగ్రీవుణ్ణి ఆరాధించటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంటుంది. మీ జీవిత భాగస్వామితోటి సంబంధించి అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. వృత్తిరీత్యా కూడా శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం లేదా ఆశిస్తున్న విధంగా మీరు కోరిన విధంగా పురోగతి లేకపోవటం ఇవి మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలనే సంకల్పం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు లేదా కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఇవి మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ధనురాశి వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం
మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటుగా మీరు గనక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో మీకు కొంత ఆలోచన అనేది కలుగుతుంటుంది, లేదా పనులు ముందుకు సాగేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఇక వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడంతో పాటు మీ యొక్క భాగస్వామ్యం గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీరికి మాత్రం ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. సోషల్ మీడియాకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. చేసే ఏ పని అయినా కూడా 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేసేందుకు ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాలి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు కానీ, లేకపోతే ఇతరులతోటి ఇబ్బందులు కలగటం, లేదా గొడవలు లాంటివి ఉండటం, ఇవి మీకు ఇబ్బందికరంగా కూడా గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశి వారు మాత్రం భావోద్వేగాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. నూతన పరిచయాల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు ఇంటికి సంబంధించి అనేక విషయాలలో మీరు ఆసక్తిని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచిస్తున్నా వాటిలో ఎటువంటి మార్పు గోచరించడం లేదు. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్య మీద శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలతను అధిగమిస్తూ అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలంలోని 12 రాశుల వారి ఫలితాలు. ఈరోజు గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.